నమస్తే అండి. నమస్తే సార్. ఏం పేరు మీ పేరు? నా పేరు బిసి మారని సార్. ఎక్కడ మీది? వ్యాసాపురం సార్. వ్యాసాపురం జిల్లా మండలం? వ్యాసాపురం గ్రామము, ఉరుకొండ మండలము, అనంతపురం జిల్లా సార్. ఓకే. ఈ సంవత్సరం ఎన్ని ఎకరాల మిరప సాగు చేస్తా ఉన్నారు? 10 ఎకరాలు పెట్టినాను సార్. 10 ఎకరాలు పెట్టారు. ఇప్పుడు ఎన్ని రోజుల పంట ఇది మొత్తం కూడా? సార్ 4.5 నెలలు సార్. రేపు 1వ తారీఖు వస్తే 5 నెలలు అవుతుంది సార్. 5 నెలలు అవుతుంది. ఈ టైంలో కూడా ఇంత నలుపుదనంతో ఆకు నీట్గా ఉంది. ఏం మందు కొట్టారు ఈ మధ్యలో? ఇదే సార్, కింబో, వసుదా, జంపు సార్. జంపు కలిపి కొట్టుకున్నారు. ఈ 3 కాంబినేషన్లో ఎందుకు కొట్టుకోవాలనిపించింది మీకు? సార్ ఎర్రనల్లి ఉధృత ఎక్కువ ఉంది కాబట్టి ఎర్రనల్లి, నల్ల తామర పురుగు, ఓకే, ఇవన్నీ కంట్రోల్ చేస్తుందని కొట్టుకోవడం జరిగింది. కొట్టినాం సార్. స్ప్రే చేసిన తర్వాత మరి అలాంటి రిజల్ట్ వచ్చిందా? వచ్చింది సార్. మీకు ఏమేమి పోయినాయి స్ప్రే చేసిన తర్వాత? సార్ ఎర్రనల్లి పోయింది, కాప్ సెట్టింగ్ అవుతుంది సార్. పూతలో నల్ల తామర పురుగు కంట్రోల్ అయింది సార్. కంట్రోల్ అయింది. ఇంత ముందు ఉందా? ఉంది సార్. ఇంతకు ముందు భర్తీ ఉన్నది. భర్తీ ఉంది. అది కొట్టిన తర్వాత? ఇది కొట్టిన తర్వాత తగ్గిపోయింది సార్. ఓకే. మరి వసుదా ఎందుకు వాడుకున్నారు మీరు? సార్ వసుదా కొడితే ఫ్లవరింగ్ వస్తుందని వసుదా కొడుతుంది. పూత బాగా వస్తుంది, ఇగురు బాగా వస్తుందని కొట్టుకున్నారు. అవును సార్. మరి మీరు అలాగే వచ్చిందా? వచ్చింది సార్. ఈ గనుపు చూడండి ఎన్ని గనుపులు వచ్చాయి. పైన కింద కాపు లేదు కదా? లేదు సార్. పైన మొత్తం పడ్డ కాపే. ఏ కొమ్మను పట్టుకున్నా? యా కొమ్మ కన్నా పట్టుకో పై కాపాడి చూడండి ఎంత కాపు ఉందో. అవును సార్. అవునా కదా? అవును సార్. ఇదంతా దేని ద్వారా వచ్చిందంటారు? ఈ వసుదా, కింబా, జంప్ వేసినాం. జంప్ కాంబినేషన్ లో. అవును సార్. అద్భుతంగా అయితే ఉంది కదా? అవును సార్. మీకు ఈ టైంలో కింద కాపు లేదు, పైన ఈ కాంబినేషన్ లో కొట్టిన తర్వాత ఎంత కాపు పడ్డది సార్? 10 క్వింటాల వరకు కాపు పడ్డది. పడుతుంది సార్. 10 క్వింటాలు పడ్డదా?